అరటిపండు కదళీ ఫలం మన భారతీయులకి ఎంతో ఇష్టమైన పండు. ఇటు ఆధ్యాత్మికంగా అటు ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఇది. అయితే అదే సమయంలో దీనికి సంబంధించి అనేక అపోహలు కూడా ఉన్నాయి. అరటిపండు తింటే వాతం చేస్తుందని, అరటిపండు తింటే లావెక్కుతామని, అరటిపండు తింటే షుగర్ పెరుగుతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలను అడుగుతూ ఉంటారు చాలామంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. నిజానికి అరటితో అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అందుకే దీన్ని అమృత ఫలం, హ్యాపీ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అలాగే దీన్ని ఎవరు తినకూడదు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అరటికి సంబంధించి ఇది అవైలబుల్గా ఉంటుంది. అదే సమయంలో దీనికి సంబంధించిన అపోహలు కూడా ఉన్నాయి. నిజాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, సీజన్ తోటి సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఆ దేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇది పండుతుంది, దొరుకుతుంది. పసివాళ్ళ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు సులభంగా తినగలిగేటటువంటి పోషక ఫలం అరటిపండు. శుభకార్యాల్లో, పూజలలో నైవేద్యం కింద ప్రసాదంగా పంచేటటువంటి ఈ పవిత్ర ఫలం ఇది. ఇది మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి అరటిపండు. వేల ఏళ్ల నుంచి పెరట్లోనూ తోటల్లోనూ వందల రకాల్లో ఈ అరటిని మనం పండిస్తూ ఉన్నాం. ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉన్నాం. అయితే తాజాగా మరింత పోషకభరితమైనటువంటి సూపర్ బనానాలను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా అమృత తుల్యమైనటువంటి ఈ అరటిపండుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. చూడండి, నిజానికి కాయా పండ అంటారు. అంటే పండ్లన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ అరటిపండు మాత్రం ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు ఇంకా హ్యాపీనెస్ని కూడా అందిస్తుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇది మృదువుగా ఉంటుంది. కాబట్టి అన్నం కంటే ముందు పసివాళ్లకు తినిపించే ఘనాహారం ఏమిటి అంటే అరటిపండే. నిజానికి రోజుకొక యాపిల్, అంటే యాపిల్ ఎవ్రీ డే అంటారు కదా, యాపిల్ ఏ డే అని. అంటే రోజుకొక యాపిల్ తింటే వైద్యుడితో పని ఉండదు అని అంటూ ఉంటారు. కానీ రోజుకొక అరటిపండు తిన్నా చాలు అనేక రకాల సమస్యల నుంచి ఇది మనని సంరక్షిస్తుంది. ఇక పెళ్ళిళ్ళు, శుభకార్యాలలో, అలాగే గుడులు, వీటిలలో అరటిపండు ప్రాశస్త్యం ఎంతో ఉంది, అందరికీ తెలిసిందే. పూజలలో, అలాగే వ్రతాలలో, తాంబూలంలో, వాయినాలలో ఈ అరటిపండు అనేది తప్పనిసరి. ఇక స్వామి నివేదనల్లో, ప్రసాదాల్లో కూడా కదళీ ఫలమే కీలకం, అందరికీ తెలిసిందే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే భగవద్గీత, బౌద్ధ కథల్లో కూడా ఈ చెట్టు ప్రస్తావన ఉంది. ఇక కళ్యాణ మండపాల దగ్గర ఈ చెట్లను ఉంచితే వైవాహిక జీవితం పచ్చగా ఉంటుందని చెబుతారు. పెరట్లో అరటి ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో ఆనందంతో కళకళలాడుతుంది అని మనం నమ్ముతాం. పూర్వం అతిథులకి అరిటాకుల్లోనే భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా అరిటాకు భోజనం అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందుకే ఆ పేరుతో రెస్టారెంట్ కూడా ఉన్నాయి. రుచిగా ఉండటంతో పాటు ఆహారంలో విషం ఉంటే ఆకు నల్లబడుతుంది. కాబట్టి భయం లేకుండా తినచ్చు అనేది మన నమ్మకం. పైగా వేడివేడి పదార్థాలని వడ్డించడం వల్ల ఆకులో ఉండేటటువంటి పాలిఫినాల్స్ కరిగి ఆహారపు అదనపు బలాన్ని, రుచిని ఇస్తాయి. అలాగే దీంట్లో ఉండేటటువంటి క్లోరోఫిల్ అల్సర్స్ని, చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. వరి కంటే ముందు నుంచే మనిషి పండించినటువంటి పంట ఈ అరటి. అయితే అడవిలో పుట్టినటువంటి అరటి రకాల్లో గట్టి గింజలు ఉంటాయి. వాటిని రకరకాలుగా సంకరించినప్పుడు గింజలు లేని అరటి పండ్ల మొక్కలు పుట్టుకొచ్చాయి. అయితే గింజలు లేని ఈ మొక్కల్ని మరి ఎలా సాగు చేయాలి అని ఆలోచించిన మనిషికి ఆ చెట్టు పక్కనే ఉన్నటువంటి పిలకలు కనిపించాయి. అలాగా పిలకల్ని వ్యాప్తి చెందడం ద్వారా దీన్ని పెంచవచ్చు. ఇలాగ అంతటా వ్యాప్తిలోకి వచ్చినటువంటి అరటిలో ఒకటి కాదు, రెండు కాదు, 1000కి పైగా రకాలు ఉన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఇలాగ అనేక రంగులు కూడా ఉన్నాయి. దాదాపు ఒకటి కాదు, రెండు కాదు, 135 దేశాల్లో అరటి పండుతుంది. కానీ ఎక్కువగా పండించేది మాత్రం, అలాగే ఎక్కువగా తినేది మాత్రం మన భారత్లోనే. ఏటా 3 కోట్ల టన్నులకు పైగా మనం పండిస్తున్నాం. అందులో 97% మనమే తినేస్తున్నాం. ఈ వాడకాన్ని బట్టి అరటి 2 రకాలుగా ఉంటుంది. మీకు తెలిసిందే, మృదువైన గుజ్జుతో పండుగా మారేది, పచ్చిగా వాడుకునేది, ఇలా 2 రకాలు.
పండు అరటిలో మాదిరిగానే పచ్చి అరటి, దీన్ని ప్లాంటైన్స్ అంటారు, బనానా ప్లాంటైన్స్. ఈ పచ్చి అరటిని ప్లాంటైన్ అంటారు. దీంట్లో కూడా మళ్ళీ పచ్చ, పలకల, అలాగే నూకల, సపోటా, బూడిద బొంత, వామనకేళి ఇలాగ మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఇక పీచు ఎక్కువ ఉండేటటువంటి పచ్చి అరటితోటి కూరలు, వేపుళ్ళు, చిప్స్, బజ్జీలు ఇవన్నీ వండుతూ ఉంటాం. ఇక ఫ్రూట్ సలాడ్స్లో ఎక్కువగా వాడేది అరటిపండే. కాయలు పండ్లే కాదు, ఆరోగ్యానికి మంచిది అని అరటి పువ్వుని అలాగే దూటని కూడా మనం కూర కింద వండుకుంటూ ఉంటాం. మొత్తంగా ఈ చెట్టు కాయ, పండు, పువ్వు, కాండం, ఆకు ఇలాగన్నీ ఉపయోగకరమే. అయితే అసలు ఇది ఎందుకు మంచిది అంటే, ఆరోగ్యరీత్యా మనం దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. చూడండి, అరటి అనేది చాలా శక్తివంతమైనటువంటి పండు. దీంట్లో సహజ చక్కెరలు ఉంటాయి, అంటే సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఇవి ఉంటాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పీచు ఉంటుంది, ఇది సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి బలహీనలకి, అథ్లెటిక్స్ ఆడే వాళ్ళకి, అథ్లీట్లకి, ఉపవాసం చేసే వాళ్ళకి పుష్టిని, ఇమ్మీడియట్ తక్షణ శక్తిని ఈ అరటి అందిస్తుంది. పక్వానికి రాని అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది. తింటే దీన్ని, ఆ పక్వానికి రాని అరటిని పొట్ట నిండుతుంది, అలాగే క్రేవింగ్ తగ్గుతుంది, అంటే వేరే ఆహారాల మీద దాడి చేయాలని అనిపించదు. పచ్చి అరటి విరేచనాలకు ఉపయోగపడుతుంది. మళ్ళీ దీనికి ఆపోజిట్గా పండింది మలబద్ధకానికి మందుగా పనిచేస్తుంది. చూసారా ఎంత తేడా ఉంది. అలాగే పచ్చి అరటి డయాబెటీస్లో ఉపయోగకరం, పండు అరటి ఏమో ఏదన్నా ఎనర్జీ రావడానికి ఉపయోగకరం. ఇలాగా పచ్చి పండును బట్టి దీంట్లో దీని గుణగణాలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ అరటి ప్రత్యేకత, దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, అంటే రక్త ప్రెషర్ని పెంచి డయూటిక్గా పనిచేస్తూ గుండె జబ్బులను నిరోధిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. మెగ్నీషియం ఉంటుంది దీంట్లో, అందుకే కండరాలకి ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే జిమ్ చేయబోయే ముందు అరటి తింటే మజిల్ క్రాంప్స్ రావు. అలాగే దీంట్లో B6 ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది, ఆహారాన్ని శక్తిగా మార్చడానికి కూడా ఉపకరిస్తుంది. ఇంకా ఇది ఉండటం వల్ల, B6 ఉండటం వల్ల నాడీ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది, చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే ప్రోటీను శరీరంలోకి వెళ్ళగానే ఆనందాన్ని కలిగించే సెరోటోనిన్ హార్మోన్గా మారుతుంది. ఇది ఇంట్రెస్టింగ్ విషయం. ఇంకా దీంట్లో B6 ఉంటుంది, ఇది సెరోటోనిన్, డోపమైన్ల ఉత్పత్తిని పెంచుతుంది, అంటే ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది. అందుకే అరటిని హ్యాపీ ఫ్రూట్ అంటారు. అరటిలో ఉండేటటువంటి వైటమిన్ C, ఇంకా మ్యాంగనీస్ కణ నష్టాన్ని, సెల్యులర్ డ్యామేజ్ని నివారిస్తాయి. చర్మాన్ని, ఎముకల్ని పట్టి ఉంచేటటువంటి కొలాజన్ని ఇవి తయారు చేస్తాయి. ఇంకా ఐరన్ శోషణని పెంచుతుంది అరటి, అంటే రక్తహీనతని సరిదిద్దుతుంది, రక్తహీనతకి ప్రివెన్షన్లా పనిచేస్తుంది. ఇక అరటిలో ఉండేటటువంటి ఓలిగోసాకరైడ్స్ వల్ల ఆహారంలో ఉండేటువంటి కాల్షియంని గ్రహించే శక్తి పెరుగుతుంది, అంటే ఎముకలు బలోపేతం అవుతాయి. క్యాన్సర్, ఆస్మా ఇలాంటి వ్యాధుల్ని నిరోధిస్తుంది అరటి. అన్నిటికీ మించి కండరాల తిమ్మిర్లు, నొప్పులు తగ్గటానికి అరటి మేలు చేస్తుంది. అరటిపండు సహజమైన యాంటాసిడ్గా పనిచేస్తుంది, కడుపులో అల్సర్స్ని, ఛాతిలో మంటని ఇది నివారిస్తుంది, శరీరంలో ఉండే విష పదార్థాలని తొలగిస్తుంది. అరటిపండ్లు ఆఖరికి కిడ్నీ సమస్యలను కూడా నిరోధిస్తాయి, ఎందుకంటే పొటాషియం ఉంటుంది. అయితే ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉండేవాళ్ళు మాత్రం తినకూడదు, ఎందుకంటే పొటాషియం అనేది ఒక అవాంఛనీయ లక్షణాలను కలగజేస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్య ఆల్రెడీ ఉంటే రోజు ఒక అరటిపండు తింటే పిల్లల్లో చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయి. భోజనం చేసిన తర్వాత 1 గంట ఆగి ఈ అరటిపండుని తింటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అరటిపండుని డయాబెటిక్స్ తినవచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అయితే ఇక్కడ తగు మోతాదులో తీసుకోవచ్చు, అది కాకుండా పూర్తిగా పక్వానికి రాని అరటిపండుని తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పక్వానికి వస్తే మాత్రం, షుగర్ బాగా హై లెవెల్స్ ఉంటే మాత్రం దీన్ని తినకూడదు. ఇక దీంట్లో ఉండే పెక్టిన్ అనే పీచు కారణంగా దీంట్లో ఉండేటువంటి చక్కెరలు నెమ్మదిగా రక్తంలోకి విడుదలవుతూ ఉంటాయి. లేదా నట్స్, పాలు వంటి వాటితోటి కలిపి తింటే వాటిలో ఉండే ప్రోటీన్, కాల్షియం కారణంగా ఒకేసారి రక్తంలో ఆ చక్కెరలు చేరకుండా ఉంటాయి. అందుకే దూరగా ఉండేటువంటి అరటిపండుని ఈవెన్ డయాబెటిక్స్ కూడా తగు మోతాదులో తీసుకోవచ్చు. అంటే ఇక నుంచైనా మిగిలిన పండ్లతో పోల్చి దీన్ని, అరటిని తేలిగ్గా చూడకుండా అరటి అమృత ఫలం అని గుర్తుంచుకొని దీన్ని మనం తింటూ ఉండాలి. అరటి పండ్లలో ఉండేటటువంటి పొటాషియం గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది, అంటే రక్తపోటుని నియంత్రిస్తుంది. అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ అనే పదార్థం పేగు పనితీరుని మెరుగుపరుస్తుంది.
పేగుల్లో ఆహారం త్వరగా జీర్ణం అవడానికి సహకరిస్తుంది. అరటి పండ్లు శరీరానికి ఎక్కువ క్యాలరీలను అందిస్తాయి. ఫైబర్ కలిసినటువంటి సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లాంటివి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కాబట్టి మిగిలిన పళ్ళతో పోలిస్తే అరటి అనేది అన్ని విధాలా మంచిది కాబట్టి దీన్ని యథోచితంగా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలాగా ఈ అరటిని ఒక చక్కని ఆహార ఔషధం కింద మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.